ఫ్రెండ్స్ మనకు వాళ్ళు ఈరోజు ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇదే. పైన ఒక నెవ్ బార్ లోగో ప్లేస్లో మన నేమ్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇనిషియల్స్ కానీ నేమ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ దీన్ని క్లిక్ చేసినామంటే మనకు ఇలా ఒక ఫైవ్ ట్యాబ్స్ అనేసి ఓపెన్ అయ్యేలాగా పెట్టారు. హోమ్, అబౌట్ మీ, ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్ అనేసి ఒక 5 ట్యాబ్స్ లాగా పెట్టారు. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ అయితే యాడ్ చేసిండారు. దానిపైన ఒక ఇమేజ్ కింద హే ఐఎమ్ వాళ్ళ పేరు అయితే పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఏ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ మెంటర్. కింద ఒక కాంటాక్ట్ మీ అనేసి ఒక బటన్ అయితే పెట్టిండారు. ఇది వచ్చి ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో ఇలా కనిపించాలా. ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్. అదే మనకు మీడియం డివైసెస్లో హెడ్డింగ్, పారాగ్రాఫ్, బటన్, రైట్ సైడ్లో మనకి ఇమేజ్ అనేది కనిపించాలా అనేలాగా వాళ్ళు మనకి ప్రాజెక్ట్ అయితే ఇచ్చిండారు. దాన్ని ఎలా చేస్తామని చూడండి. నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూసినారంటే మనకి నావ్ బార్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నాం. నావ్ బార్ ఎక్కడి నుంచి కాపీ చేసుకున్నామంటే బూట్ స్ట్రాప్కి వెళ్ళి డాక్యుమెంటేషన్స్లో నావ్ బార్ అనేసి ఉంటుంది. డాక్యుమెంటేషన్స్లో కాంపోనెంట్స్లో నావ్ బార్ అనేసి చూసి చెక్ చేసినారంటే నావ్ బార్ అని ఉంటుంది. నావ్ బార్లో దీని యొక్క కోడింగ్ అనేది ఇక్కడే ఉంటుంది. మనకి ఈ కోడింగ్ని కాపీ చేసుకుంటాం. కాపీ చేసుకొని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మన యొక్క కోడింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి నావ్ బార్ని అలానే పేస్ట్ చేసుకునేసాం. పేస్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూసినారంటే నేను దీన్ని మినిమైజ్ చేసుకుంటాను. ఇక్కడ చూసారంటే నావ్ బార్ ఎక్స్పాండ్ లార్జ్ అని పెట్టి నావ్ బార్ డార్క్ అని చూసినారా, ఇక్కడ లైట్ అని ఉంది. ఇక్కడ డార్క్ పెట్టినాక ఏమైందంటే ఈ లోగో అండ్ దెన్ ఈ లైన్స్ ఉంది చూసినారా, ఇది హ్యాండిల్ బటన్, ఈ రెండిటికి వైట్ కలర్లో మారింది. నేను ఇక్కడ ఏం మార్చినాను, ఇక్కడ లైట్ అని ఉంది, డార్క్కి మార్చిన. ఈ రెండు వైట్ కలర్స్లో అంటే డార్క్ కలర్స్కి మారింది. అండ్ దెన్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసినారా, ఈ డిపి వెనకాల ఈ బటన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అది లైట్ కలర్లో ఉంది. నేను దాన్ని డార్క్కి మార్చిన. నేను చేసిన మాడిఫికేషన్ చూపిస్తాను చూడండి. అండ్ దెన్ ఇక్కడ నావ్ బార్ అనే హెడ్డింగ్ ఉండింది. ఓకేనా, ఈ ఫస్ట్ లైన్లో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. బూట్ స్ట్రాప్లో ఇక్కడ లైట్ అనే ఉంది చూసినారా, దీన్ని డార్క్కి మార్చిన. అండ్ దెన్ ఇక్కడ నావ్ బార్ అని ఉంది చూసినారా, దీన్ని డిపిగా మార్చిన. ఓకేనా. అండ్ దెన్ ఏం చేశానంటే ఇక్కడ ఇది ఏదైతే మనకు యాంకర్ లింక్స్ ఉందో హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్స్, ఇక్కడ వేరే నేమ్స్ ఉన్నింది. ఓకేనా. హోమ్ అది కూడా చూపిస్తాను చూడండి. బూట్ స్ట్రాప్కి వెళ్ళినామంటే హోమ్, ఫీచర్స్, ప్రైజింగ్ ఈ 3 మాత్రమే ఉంది. అండ్ దెన్ డిసేబుల్డ్ అనేసి ఉంది. దీన్ని నేను డిలీట్ చేసి ఏం చేశానంటే దీనికి రీనేమ్ చేసుకున్నా. హోమ్, అబౌట్ మీ, టెస్టిమోనియల్స్, మై ప్రాజెక్ట్స్ అనేసి రీనేమ్ చేసుకున్నా. దీంట్లో ఒకటి రెండు తక్కువ ఉంటే దీన్నే అట్లే కాపీ పేస్ట్ చేసుకొని రీనేమ్ చేసుకునేస్తాం. సేమ్ ప్రాసెస్లోనే హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్టిమోనియల్స్ అనేసి నేను అన్నిటినీ క్రియేట్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే ఇక్కడ చూసారంటే ML-ఆటో అని పెట్టిన. అంటే మార్జిన్ లెఫ్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ చూసినారంటే మీకు ఐడియా వస్తుంది. అంటే ఇది ఏదైతే ఈ 5 యాంకర్ లింక్స్ ఉందో ఈ 5 నాకు రైట్ సైడ్కి పోవాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ సైడ్లో ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పిండ. అప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న కంటాక్ట్స్ అన్నీ రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇది మనకి ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో, మీడియం డివైసెస్లో, ఎక్స్ట్రా లార్జ్లో మనకి దీని యొక్క యూస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఏం చేశానంటే ఈ నావ్ బార్ని క్లోజ్ చేసుకునేసాం. నావ్ బార్ని క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేసిండని చూడండి. నావ్ బార్, ఒక్క నిమిషం, నావ్ బార్ని క్లోజ్ చేసుకుంటాం. ఇది నావ్ బార్. ఓకేనా. ఫుల్ నావ్ బార్ ఇదే. దీన్ని మినిమైజ్ చేసుకున్నా. ఆ తర్వాత ఏం చేశానంటే ఒక డివ్ కంటైనర్ ఓపెన్ చేసుకున్నా. దాంట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఆ బ్యాక్గ్రౌండ్ కలరే ఇది. ఓకేనా. ఇంకా నావ్ బార్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాని కింద వచ్చినాం. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్కి ఇక్కడ చూసారంటే నేను ఒక స్టార్ పెట్టి యూనివర్సల్ ఎక్కడ మనము కలర్ అప్లై చేయాలి అంటే టెక్స్ట్కి కలర్ మ్యాక్సిమం అప్లై చేస్తూ ఉంటాం కదా. కలర్స్ ఎక్కడెక్కడైతే నేను పారాగ్రాఫ్స్ అవి రాస్తానో వాటన్నిటికీ డిఫాల్ట్గా కలర్ అనేది అప్లై అయిపోవాలా యూనివర్సల్గా అన్నిటికీ.
అని చెప్పేలాగా ఇది. సో దట్ నేను స్టార్ పెట్టి ఫ్లవర్ బేసిస్లో కలర్ అని పెట్టి ఆ కలర్ కోడ్ అనేది ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఏం చేసామంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది చూసినారా, ఆ బ్యాక్గ్రౌండ్ కలర్కి ఒక క్లాస్ నేమ్ నేను కంటైనర్ క్రియేట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్ అనే కంటైనర్లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ ఆ కలర్ కోడ్ ఇచ్చుకున్నా. హైట్ వచ్చి 100 వ్యూ పోర్ట్ హైట్ ఉండాలా, బ్యాక్గ్రౌండ్ సైజ్ అనేది ఫుల్ కవర్ అవ్వాలా అనేలాగా ఇక్కడ ఇచ్చిన. ఓకేనా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఫుల్గా కవర్ అయిపోయింది. అక్కడికి ఒక వర్క్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేశానంటే ఈ D-ఫ్లెక్స్ హైఫన్ కాలం జస్టిఫై కంటెంట్ హైఫన్ సెంటర్ ఇది పక్క నుండి నేను చెప్తాను. P-3 కూడా ఇచ్చిండాను, ఇది పక్క నుండి. ఈ కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది మన క్లాస్లో యూస్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశానంటే ఒక కంటైనర్ ఓపెన్ డివ్ కంటైనర్ ఓపెన్ చేసుకున్నా. దాని లోపల ఇంకొక కంటైనర్ క్రియేట్ చేసి దానికి రో అనే క్లాస్ నేమ్ ఇచ్చుకున్నా. దాని లోపల ఇంకొక కంటైనర్ ఓపెన్ చేసి కాలం 12 అని ఇచ్చుకున్నా. అంటే నేను దీని లోపల ఏదైతే నేను ఎలిమెంట్స్ పెట్టబోతానో, HTML ఎలిమెంట్ ఏదైతే పెట్టబోతానో అవన్నీ నాకు 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలా. దేంట్లో స్మాల్ డివైసెస్లో ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పిండా. ఓకేనా, ఆ తర్వాత ఏం చెప్పాను, మీడియం డివైసెస్లో 6 కాలమ్స్ని ఆక్యుపై చేయాలా అని చెప్పిండా. ఇది కూడా మనం సెకండరీనే పెట్టేది. మనం ఫస్ట్ ఏది పెడతామంటే COL-12 మాత్రమే పెడతాం, ఎందుకంటే ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్. ఆ తర్వాత ఏం చేశానంటే దాని లోపల ఒక ఇమేజ్ అనేది ఇన్సెట్ చేసుకున్నా. ఈ ఇమేజ్ని నేను ఎలా లింక్గా ఇది ఏదైతే ఇమేజ్ ఉందో దీన్ని ఎలా లింక్గా కన్వర్ట్ చేసుకున్నానంటే cloudinary.com అనే వెబ్సైట్కి వెళ్ళినారంటే ఇక్కడ ఉంటుంది చూడండి, cloudinary.com అనేది ఇదే cloudinary.com యొక్క వెబ్సైటు. దీంట్లోకి వెళ్ళినారంటే ఇక్కడ అప్లోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని అప్లోడ్ అని క్లిక్ చేసి మన సిస్టంలో ఉండే ఏ ఫొటోస్నైనా లింక్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి ఫస్ట్ మనం లాగిన్ చేసుకోవాలా. లాగిన్ చేసుకొని మనం అప్లోడ్ అని క్లిక్ చేసి ఆ ఇమేజ్ని అప్లోడ్ చేస్తే మనకి నా దగ్గర ఉన్న ఇమేజ్ అయితే ఇదే బాక్స్ లాగా ఉన్నింది. ఓకేనా, దీని యొక్క లింక్ ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినామంటే లింక్ కాపీ అవుతుంది. ఆ లింక్ని తెచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నా. ఓకేనా, cloudinary.com. అండ్ దెన్ అది బాక్స్ లాగా ఉండింది కదా, దానికి కొంచెం నేను స్టైలింగ్ చేయాల్సి వస్తుంది. అంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్లో IMG అనేసి నేమ్ ఇచ్చి నేను దానికి కొంచెం ఆల్టర్నేషన్ చేసుకున్నా, స్టైలింగ్ చేసుకున్నా. హైట్ 200 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్, బార్డర్ రేడియస్ 50% అని ఇచ్చిన. అప్పుడు మనకు సర్కిల్ అయిపోతుంది. బాక్స్ లాగా ఉన్నది అంటే రెక్టాంగిల్ లాగా ఉన్నది సర్కిల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. బార్డర్ హైఫన్ రేడియస్ 50% ఇచ్చినామంటే. ఓకేనా, అక్కడికి మనకి ఆ ఫోటో యొక్క స్టైలింగ్ వర్క్స్ అనేది కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ చూసినారంటే ఈ కంటైనర్ని ఇక్కడికి క్లోజ్ చేసుకున్నా. ఎందుకు దీన్ని కూడా దాంట్లోనే పెట్టేసి ఉండొచ్చు కదా అనేసి ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే మనము మీడియం డివైసెస్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీడియం డివైసెస్లో చూసినామంటే ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది, అవునా. ఇక్కడ ఈ హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ అనేది సపరేట్గా ఉంది, ఈ ఇమేజ్ సపరేట్గా ఉంది. దీన్ని నేను మార్చాలంటే మీడియం స్మాల్ డివైసెస్ని బేస్ చేసుకొని చేసేసినామంటే అన్నిటిని ఒకే కంటైనర్లో పెట్టేయవచ్చు, 12 కాలమ్స్ ఆక్యుపై చేయమనేలాగా. మళ్ళీ నేను సపరేట్గా దీనికి సపరేట్ ఇవ్వలేను కాబట్టి నేను ఏం చేశానంటే హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ని ఒక కాలంగా క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ కాలం యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇమేజ్ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ అనేది క్రియేట్ చేసుకున్నా. దానికి 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి స్మాల్ డివైసెస్లో. మీడియం డివైసెస్లో 6 కాలమ్స్ ఆక్యుపై చేసుకోవాలి. ఇప్పుడు మీడియం డివైస్ పెడితే ఏమైంది, 6 కాలమ్స్ ఆక్యుపై చేసుకునేది. ఓకేనా, దీని యొక్క టెక్స్ట్ సైజు అవన్నీ మనం ఏం కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు. దీని యొక్క టెక్స్ట్ కలర్ నేను ఇక్కడే ఇచ్చేసి ఉంటాను, ఇన్లైన్ ఎలిమెంట్గానే ఇచ్చేసి ఉంటాను స్టైలింగ్ అనేది. ఇక్కడికి ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. మనకి సింపుల్గా ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది చేసిండాము. ఈ బటన్స్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హోమ్, అబౌట్ మీ, మై ప్రాజెక్ట్స్, రీసెంట్ బ్లాగ్స్, టెస్ట్ మోడల్స్. నేను అదే ఇప్పుడు లార్జ్ డివైస్ పెట్టాను అనుకోండి, ప్రివ్యూ ఇస్తాను, అవన్నీ ఇక్కడే కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఎలా పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలనేసి. ఇక్కడ మన ఓన్ ఇమేజెస్ అండ్ నేమ్స్ అనేది మనం ఆల్టర్నేట్ చేసుకుంటాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్ అయితే ఇదే. మనం ఇంతకుముందు ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలని చూసాము. దాంట్లో అబౌట్ మీ అనేసి ఒక సెక్షన్ ఉంది కదా, దానికోసం ఇప్పుడైతే నేను ప్రోగ్రామ్ రాశాను. దాంట్లో దీనికి ఎలా కోడింగ్ రాశానంటే, మనకు ఎక్స్ట్రా స్మాల్ డివైసెస్లో ఇలా కనిపించాలా అండ్ మీడియం నుంచి ఎక్స్ట్రా లార్జ్ వరకు మనకి ఇలా కనిపించాలని చెప్పిండారు. ఓకేనా, దీనికి నేను ఎలా కోడింగ్ రాశానంటే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేసుకున్నా, దానిపైన ఒక కంటైనర్ క్రియేట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ కలర్, దాని లోపల రెండు హెడ్డింగ్ పెట్టుకున్న, ఫ్యాక్ట్స్, అబౌట్ మీ అనేసి. దాని లోపల ఒక కంటైనర్ క్రియేట్ చేసుకొని దాంట్లో రో క్రియేట్ చేసి, దాని లోపల కాలమ్స్ క్రియేట్ చేసి, కాలమ్స్లో ఏం క్రియేట్ చేశానంటే ఒక ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకున్నాక ఒక పారాగ్రాఫ్ అనేది రాసుకున్నా. అండ్ దెన్ ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్, అదేలాగా కంటైనర్ రో లోపల కాలమ్స్లో ఇలా మనకు HTML, CSS, బూట్స్ట్రాప్ అండ్ జావా స్క్రిప్ట్ అనేసి క్రియేట్ చేసుకున్నాం. నేను ఎలా ప్రోగ్రామ్ రాసానని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంటైనర్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్ లోపల ఒక డివ్ కంటైనర్, దానికి క్లాస్ నేమ్ కూడా కంటైనర్ అనేసే పెట్టాను. అండ్ దెన్ దాని లోపల ఇంకొక కంటైనర్, క్లాస్ నేమ్ రో అనే క్లాస్ నేమ్తో, దాని లోపల ఇంకొక కంటైనర్, దానికి నాకు స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పిండాను. ఏదేది హెడ్డింగ్, ఇంకొక హెడ్డింగ్ ఫ్యాక్ట్స్, అబౌట్ మీ, అండ్ దెన్ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేసుకున్నా, 2 పారాగ్రాఫ్ క్రియేట్ చేసుకున్నా, ఆ కంటైనర్ని ఇక్కడికి క్లోజ్ చేసుకున్నా. అది ఒక కాలంగా కన్సిడర్ చేసుకున్నాను. దాంట్లో ఇక్కడ స్పాన్ అనేసి రాసా, స్పాన్లో స్టైల్ క్రియేట్ చేసుకున్నా, కలర్ వైట్. ఈ నేమ్కి మాత్రం కలర్ వైట్ కనిపించాలా, మనకి ఇక్కడ అవుట్పుట్లో కనిపిస్తుంది చూడండి. ఓకేనా, అదేలాగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కలర్ క్రియేట్ చేసుకున్నాం, 2 హెడ్డింగ్స్, అండ్ దెన్ ఒక ఇమేజ్, పారాగ్రాఫ్. ఇది ఒక పేజ్. నెక్స్ట్ కిందకి వెళ్ళినామంటే ఇంకొక పేజ్ ఉంది చూడండి, స్కిల్స్ ఇలా ఉంది. దానికోసం నేను ఎలా కోడ్ రాశానంటే, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్సర్ట్ చేసుకున్నాం, లైట్ కలర్లో ఉంది. అండ్ దెన్ కంటైనర్ రో లోపల కాలమ్స్, హెడ్డింగ్ పెట్టుకున్నాం. హెడ్డింగ్ ఏమంటే స్కిల్స్ అండ్ హెడ్డింగ్, అది కూడా 12 కాలమ్స్ని ఆక్యుపై చేయాలని చెప్పేసాం. నెక్స్ట్ ఏం చేశానంటే, ఇంకొక కార్డ్ కంటైనర్ క్రియేట్ చేసుకున్నా. ఆ కార్డ్ కంటైనర్కి స్మాల్ డివైసెస్లో 5 కాలమ్స్ ఆక్యుపై చేయాలని చెప్పాను. ఎందుకు స్మాల్ 5 అని చెప్పానంటే, 6 చెప్పిండాలా, ఇక్కడ 12 ఆక్యుపై చేయాలా. కానీ నేను మార్జిన్ ఫిక్స్ చేసినాను కాబట్టి స్పేస్ అంత ఉండదు కాబట్టి నేను 5 అని చెప్పాను. ఇక్కడ కాలమ్స్లో 5 కాలమ్స్ ఆక్యుపై చేయాలా. దాంట్లో ఒక ఇమేజ్, ఒక హెడ్డింగ్ అనేది ఇన్సర్ట్ చేసుకున్నా. ఓకేనా, హెడ్డింగ్ 3 అనేసి పెట్టుకున్నా. సేమ్ దాన్నే ఒక 4 టైమ్స్ కాపీ పేస్ట్ చేసుకుంటే ఇలా క్రియేట్ అయింది మనకి. ఓకేనా, ఇది 6, ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. ఓకేనా, ఇలా 5, 5, 10, 5, 5, 10 మార్జిన్స్కి 2 ఆక్యుపై చేసుకునింది. ఓకేనా, అలా నేను దీన్ని అయితే క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇంతవరకు అయితే కొంచెం సింపులే అనిపిస్తుంది. ఏమంటే మనము నార్మల్గా చేసే ప్రాసెస్సే. బ్యాక్గ్రౌండ్ కలర్ క్రియేట్ చేస్తాం, దాని లోపల కంటైనర్ రో కాలమ్స్ క్రియేట్ చేస్తాం, నార్మల్గా చేసే ప్రాసెస్సే చేసుకుంటూ వస్తాం. ఇప్పుడే మనకి ట్విస్ట్ ఏమంటే, వాళ్ళు ఏం చెప్పారు చూడండి, మీడియం అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో ఎలా కనిపించాలా చూసారంటే, 2 హెడ్డింగ్స్, పారాగ్రాఫ్ రైట్ సైడ్ వచ్చే వల్ల ఇమేజ్ లెఫ్ట్ సైడ్ రావాలా. ఓకేనా, దానికి నేనేం చేశానంటే, ఇక్కడ చూసారంటే మనకి ఐడియా వస్తుంది. దానికోసం నేను ఎలా ప్రోగ్రామింగ్ రాశానంటే, ఏమంటే మనకేం కావాలా, మీడియం డివైసెస్లో ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్లో ఏం అవ్వాలా, ఈ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేవాళ్ళ, ఈ హెడ్డింగ్ పారాగ్రాఫ్ అనేది రైట్ సైడ్ రావాలా, ఇమేజ్ లెఫ్ట్ సైడ్ వచ్చేవాళ్ళ. అలా చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పారాగ్రాఫ్ రైట్ సైడ్ రావాలా, ఈ హెడ్డింగ్ లెఫ్ట్ సైడ్ అంటే ఆర్డర్ పెడితే చాలు. ఆర్డర్ MD- ఇది ఈ రెండింటిని 2 పెట్టేసాం, ఇది 1 పెట్టేసాం. ఇక్కడ అలా కాదు కదా సిచ్యువేషన్. ఈ మధ్యలో ఉండే ఇమేజ్ వచ్చి మనకి లెఫ్ట్ సైడ్ రావాలా, ఈ 2 రైట్ సైడ్ రావాలా. దానికోసం నేను ఎలా చేశానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉండేవన్నీ నార్మల్ ప్రాసెసే. COL-MD-6 ఆక్యుపై చేయాలా అని చెప్పాను. అండ్ దెన్ అదేలాగా ఎక్కడైతే 6 ఆక్యుపై చేసేసినాక ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ని ఇంకొక కాపీ తీసుకున్నా. అంటే దానికి ఒక కంటైనర్ అప్లై చేసిన, ఇంకొక కాపీ తీసుకున్నా. దీన్ని ఇక్కడ ఏం చేస్తామంటే, సింపుల్గా మనం ఏదైతే ఫస్ట్ సారి ఇమేజ్ ఇన్సర్ట్ చేసి ఉంటామో ఆ ఇమేజ్కి
ఆ ఇమేజ్ వచ్చి నాకు మీడియం డివైజెస్లో కనిపించకూడదని చెప్పేస్తాను. అది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు స్మాల్ డివైజెస్ వరకే కనిపిస్తుంది. మీడియం డివైజెస్లో ఆ ఇమేజ్ అనేది కనిపించకూడదు అనేసి D-MD-none అని పెట్టేసిన. దాన్ని ఇంకోసారి కాపీ పేస్ట్ చేసుకొని ఆ ఇమేజ్నే సేమ్ అదేలాగానే కాపీ పేస్ట్ చేసుకొని దాన్ని ఒక కంటైనర్లో పెట్టుకున్నా. ఆ కంటైనర్లో ఏం చేశానంటే ఈ ఇమేజ్ వచ్చి స్మాల్ డివైజెస్లో కనిపించకూడదు, మీడియం డివైజెస్ నుంచి కనిపించాలా అని చెప్పేసిన. ఓకేనా? ఫస్ట్ ఇమేజ్కి ఏం చేసినా మీడియం డివైసెస్లో కనిపించకూడదు, స్మాల్ డివైజెస్లోనే కనిపించాలని చెప్పిన. ఇక్కడేం చేసినా స్మాల్ డివైజెస్లో కనిపించకూడదు, మీడియం డివైస్ దానికన్నా పెద్దగా ఉండే డివైసెస్లో కనిపించాలని చెప్పిన. అలా చేసేసి దాన్ని ఏం చేసినానంటే order-MD-2 అని పెట్టిన. దీనికి 1 పెట్టిన. అంటే ఇమేజ్ ఈ పక్క వచ్చేస్తుంది ఆర్డర్లో, ఇది 2 రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఈ మొత్తం ఈ ఇమేజ్ అనేది కనిపించదు కదా మనకి. ఓకేనా? ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. సింపుల్గా ఇలా అయితే మనం చేసుకోవచ్చు. ఇమేజ్ని ఇంకొకసారి కాపీ పేస్ట్ చేసుకుంటాం, దానికి ఒక కంటైనర్ పెడతాం. ఫస్ట్ ఇమేజ్కి మీడియం డివైసెస్లో కనిపించకూడదని చెప్పేస్తాం. అండ్ దెన్ ఈ ఇమేజ్ వచ్చి స్మాల్ డివైజెస్లో కనిపించకూడదు, మీడియం డివైస్ నుంచి అన్నిటికీ కనిపించాలని చెప్పేస్తాం. ఇలా చేసినామంటే మనకు అవుట్పుట్ ఇలా క్రియేట్ అవుతుంది. మీడియం డివైస్ పెట్టానంటే ఇమేజ్ రైట్ సైడ్లో హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ దెన్ స్కిల్స్ అనేది నార్మల్గా ఉండిపోతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైంటుంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు నేను దీన్ని సబ్మిట్ చేసి చూపిస్తాను. చూడండి, సబ్మిట్ చేసే 8 of 8 టెస్ట్ కేసెస్ పాస్డ్. ఓకేనా? వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇదే. అంటే మనం క్వశ్చన్స్ని బేస్ చేసి ప్రోగ్రామింగ్ అయితే చేయము. అక్కడ వాళ్ళు ఏదైతే అడిగిండారో ఆ ఇమేజ్ని చూసి మనం క్రియేట్ చేస్తూ వస్తాం. సబ్మిట్ చేసినప్పుడు ఇవన్నీ ఉందా లేదా అనేది అదే టిక్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు అర్థమైంటుంది అనుకుంటాను. నేను ఎలా ఆ కోడింగ్ అనేది ఎలా రాశాను అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా సింపుల్గా ఏదైనా రాసేకి ఆప్షన్ ఉంటే నాకు కామెంట్స్లో ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.